భార్యవే కాదు, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. నువ్వు నా భార్యగా నటించని ఎప్పుడు అనలేదు. తను తప్పు చేసినా తను నాతో మాట్లాడాలని, నా పక్కనే ఉండాలని ఎంతో తాపత్రయం పొందారు. అందుకని ఆయన ప్రేమని నేను గుర్తించాను అని అపర్ణ అయితే రాజుకి షాకిస్తుంది. ఇప్పటి వరకు మీ ఇద్దరూ కూర్చొనుంటే ఎలా ఉంటుందా అని ఊహించుకున్నాను, కానీ అది జరిగే పని కాదని అర్థమైపోయింది. అందుకని నాకు నేనుగానే ఇప్పుడు అక్కడ కూర్చుంటున్నాను అని అంటూ అపర్ణ అయితే సుభాష్తో కలిసి వినాయక చవితి పండుగనైతే జరిపిస్తారు. అలా పండగ చేసుకున్న తర్వాత అప్పుడే ఇక అపర్ణ అయితే త్వరలోనే నీకు కావ్య విలువ తెలిసొస్తుంది, తెలిసిన రోజు పశ్చాత్తాపంతో కుమిలిపోతారు అని అంటూ ఉంటే అప్పుడే ఇక రుద్రాణి అయితే ఎందుకు వదిన పదే పదే ఆ కావ్యనే తలుచుకుంటారు, అది నీ ప్రాణాలనే తీయాలని చూసింది అని అంటూ ఉంటే అప్పుడే ఇక అపర్ణ అంటుంది, చూడు రుద్రాణి, నువ్వు కావ్య గురించి ఇలా తక్కువ చేసి మాట్లాడినప్పుడల్లా అసలు ఆఫీస్ నుంచి ఆ కాల్ ఎందుకు వచ్చిందో, నాకు సడన్గా అనారోగ్యం ఎందుకు వచ్చిందో అని నా కొడుకుని డీప్గా వెళ్ళి నువ్వు అసలు కనిపెట్టు అని చెప్తే దెబ్బకి ఎవరు ఏ పరిస్థితికి తీసుకొచ్చారని మొత్తం బయటపడిపోతుంది. ఎందుకులే అని ఊరుకుంటున్నాను అని అపర్ణ అయితే అంటూ ఉంటుంది. ఆ మాటతో ఒక్కసారి రాహుల్ అయితే షాక్ అయిపోతూ, మమ్మీ ఎందుకు మమ్మీ కదిలించుకొని మరి మన గుట్టుని బయట పెట్టుకుందామా ఏంటి, నువ్వు ఇంకా ఆపు అని అంటూ తిడుతూ ఉంటాడు రుద్రాణిని. రాహుల్ అయితే ఇదంతా జరుగుతూ ఉండగానే ఇక ఇంటికైతే సంపత్ అయితే వస్తాడు. ఇక సందీప్ వచ్చి అంటూ ఉంటాడు, అమ్మ కావ్య, ఒక కంపెనీ నుంచి నాకు ఆఫర్ వచ్చింది డిజైన్స్ ఇవ్వమని, మరి నువ్వు డిజైన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా అని అడుగుతూ ఉంటే, ఉన్నానన్నయ్య, డిజైన్స్ ఆల్రెడీ నేను కొన్ని గీసి ఉంచాను, అవి లేటెస్ట్ డిజైన్సే, అవన్నీ బాగానే ఉన్నాయి, కాబట్టి నువ్వు ఎటువంటి అభ్యంతరం లేకుండా వాటిని తీసుకువెళ్ళొచ్చు అని అంటూ ఉంటే, సరేనమ్మా నేను తీసుకువెళ్తాను అని, అన్నయ్య ఇవి ఎవరికి ఇస్తున్నారు అని అడుగుతూ ఉంటే, ఏ కంపెనీకి అని, ఏదోనమ్మా ఒక చిన్న కంపెనీ అంతే, మీ ఆయనకి పోటీ వచ్చే కంపెనీ కాదులే అని అంటూ ఉంటాడు సంపత్. అయితే అప్పుడే ఇక అంటూ ఉంటుంది, కనకం ఏంటి ఇదంతా, నువ్వు డిజైన్స్ కేసి వేరే కంపెనీకి అమ్ముతున్నావని అల్లుడి గారికి తెలిసిందంటే ఆయన ఎంత బాధపడతారో అని అంటూ ఉంటే, బాధపడితే నేనేం చేయనమ్మా, మరి నాకంటూ నేను ఒక గుర్తింపుని తెచ్చుకోవాలి కదా, అయినా ఆయనకి పోటీగా ఎవరూ కూడా పని చేయలేరు, ఇదేదో చిన్న కంపెనీకి మాత్రమే, నువ్వేమీ కంగారు పడొద్దు అని అంటూ ఉంటుంది కావ్య. అలా కొన్ని రోజులు గడుస్తాయి. రాను రాను ఇక ఆఫీస్లో అంతా కూడా తేడా అయితే వచ్చేస్తుంది. అది చూసి రాజైతే ఎక్కడ తేడా వస్తుంది, ఏం జరుగుతుంది, ఎందుకు ఈ మధ్య సామంత్ కంపెనీ ముందుకి దూసుకు వెళ్తుంది, మన కంపెనీ రెమ్యునేషన్ ఎందుకు తగ్గిపోతుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక రాజుతో మేనేజర్ అయితే అంటూ ఉంటాడు, సార్ వాళ్ళకి కావ్య మేడమే డిజైన్స్ గీస్తుంది సార్ అని అనగానే ఒక్కసారి రాజు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అలా రాజు షాక్ అయిపోతూ వెంటనే ఇంటికి వెళ్ళి అంటూ ఉంటాడు, చూశారు కదా, ఇప్పటి వరకు మా కోడలు మా మనవరాలు అన్నారు కదా, తను కుటుంబం కోసం ఎంతో చేసింది అని చెప్పారు కదా, ఇప్పుడు ఏం జరిగిందో చూసారా, తను వేరే కంపెనీకి డిజైన్స్ గీస్తుంది, అది కూడా మన ప్రత్యర్థి అయిన సామంత్ కంపెనీకి డిజైన్స్ గీస్తుంది, ఈ రోజు నుంచి కావ్య పేరు ఇంట్లో పలకడానికి వీల్లేదు అని అంటూ ఉంటే అప్పుడే అపర్ణ అయితే, ఏంటి రాజ్, కావ్యమన్నా మనకి ముందు నుంచో మన కంపెనీలో డిజైన్స్ గీస్తుందా, ముందు నుంచే తను కంపెనీకి డిజైన్స్ గీసి కంపెనీ స్థాయికి తీసుకొచ్చిందా, 100 ఏళ్ల చరిత్ర ఉంది మన కంపెనీకి, కావ్య వచ్చే సంవత్సరం అయింది, ఈ సంవత్సర కాలంలో కావ్య డిజైన్స్ వేసి ఎంతో గుర్తింపు పొందింది కరెక్టే, కానీ మరి నీలో ఉన్న తెలివి ఏమైపోయింది, జస్ట్ కావ్య వేసిన డిజైన్స్కి భయపడి నువ్వు ఇలా ఇంటికి వచ్చి కోప్పడుతున్నావా, మరి నీలో ఉన్న పవర్ తెలివి ఇవన్నీ ఏమైపోయాయి, కావ్య రాకముందు కూడా కంపెనీ ఫస్ట్ ఫేస్లోనే ఉండేది, మరి ఇప్పుడు ఎందుకు నువ్వు భయపడుతున్నావు అని అడుగుతూ ఉంటే, ఎందుకంటే కావ్య డిజైన్స్ అంత గొప్పగా ఉంటాయని ఇండైరెక్ట్గానే చెప్తున్నాడా అంటే అని స్వప్న అయితే అంటూ ఉంటుంది. మమ్మీ నువ్వు చెప్పింది కరెక్టే, నేను మాట్లాడుతుంది తను మనకి చేసిన ద్రోహం గురించి, మన కంపెనీ
పెట్టుకొని తను ఎవరికో డిజైన్స్ ఇచ్చి వాళ్ళని పైకి తీసుకొస్తుంది. మరి నన్ను మోసం చేసినట్టే కదా అని అంటూ ఉంటే, అసలు నువ్వెవర్రా అది నిన్ను మోసం చేయడానికి? మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం ఏంటి అని అపర్ణ నిలదీస్తూ ఉంటుంది రాజుని. అప్పుడు ఇక రాజు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. తనని భారీగా ఒప్పుకోవు, అలాగని భారీగా గొప్పగా ఎవరికి చెప్పుకోవు. అలాంటప్పుడు తను నీకు పరాయిదైనప్పుడు తనకి నువ్వు కూడా పరాయి వాడివి అవుతావు. అయినా మొన్నటికి మొన్న డబ్బులు ఇస్తానన్నావు కదా, మరి దానికి ఇంకా తనకి మనసు విరిగిపోయినట్టుంది. ఒకవేళ నీకు సత్తా ఉంటే ఆ సామంత్ కంపెనీ డిజైన్స్ కన్నా బెస్ట్ డిజైన్స్ నువ్వు గీయించి నువ్వు పాపులర్ అవ్వు, మళ్ళీ మన కంపెనీని ముందులాగా తీసుకురా అని అంటూ ఉంటుంది అపర్ణ. అప్పుడు ఇక రాజు అయితే తన గదిలోకి వెళ్ళి ఇక డిజైన్స్ అయితే గీస్తూ ఉంటాడు. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఇక స్వప్న అయితే కావ్యని చూద్దామని వస్తుంది. వచ్చిన తరువాత అప్పుడే ఇక స్వప్న అయితే జరిగిందంతా కూడా చెప్తుంది. అది విని కావ్య షాక్ అయిపోతూ ఉంటుంది. అసలు ఏ కంపెనీకి తను అమ్ముతున్నాడో నాకు తెలియదక్క. డిజైన్స్ ఇవ్వమంటే నేను ఇచ్చేస్తున్నాను, తను నాకు డబ్బులు ఇస్తున్నాడు తప్ప అసలు ఇదంతా ఎలా జరుగుతుందో కూడా నాకు తెలీదు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక ఒక్కసారి స్వప్న అయితే నువ్వు ఎవరో ప్రత్యర్థి అయినా సామంత్ కంపెనీకి డిజైన్స్ ఇస్తున్నావని రాజు నీ మీద కోప్పడుతున్నాడే, అసలు ఎందుకు వచ్చింది నీకు అని అంటూ ఉంటుంది స్వప్న. ఇంతలో కళ్యాణ్ అయితే అక్కడికి వస్తాడు. ఇదంతా కూడా కళ్యాణ్ తెలుసుకుంటాడు. అప్పుడు ఇక కళ్యాణ్ అయితే కావ్య దగ్గరికి వచ్చి, అనామిక తన ప్లాన్ అమలు చేయడం మొదలుపెట్టింది వదిన. అనామిక ఆ సామంత్ కంపెనీ చైర్మన్ అయిన సామంత్ని పెళ్లి చేసుకోబోతుంది. కేవలం మన కుటుంబం మీద తను పగ తీర్చుకోవడానికి ఇదంతా చేస్తుందని నాకే డైరెక్ట్గా చెప్పింది అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే. ఒకవేళ నీవు గీసిచ్చిన డిజైన్స్ తీసుకువెళ్లే మధ్యలో అతను ఇదంతా తెలిసి కూడా నీ దగ్గర నాటకాలు ఆడుతున్నాడు. ఒక్కొక్క డిజైన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి 40,000 పైగానే పడుతుంది అని అంటూ ఉంటే, అప్పుడే కావ్య ఇక సంపత్ మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇప్పుడే వెళ్ళి ఆ డిజైన్స్ అమ్మిన ఆ సంపత్ని నిలువెల్లా నిలదీస్తాను అని అడుగుతూ ఉంటుంది కోపంగా. అలా కోపంగా వెళ్ళి అప్పుడే ఇక కావ్య అయితే మళ్ళీ ఇంటికైతే తిరిగి రాదు. కావ్య కోపంగా అక్కడికి వెళ్ళేసరికి అప్పుడే సందీప్కి అయితే డబ్బులు ఇస్తుంది అనామిక. ఇక అనామిక డబ్బులు ఇచ్చి ఇక కావ్య డిజైన్స్తో మనకి గొడవలేదు, రాజు ఒక గొప్ప డిజైనర్ని పెట్టుకున్నాడట, అతను కూడా అద్భుతంగా గీస్తున్నాడని టాక్ వచ్చింది. ఈసారి మాత్రం బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు రాజుకి రాకుండా చూడాలి, అది సామంత్కే రావాలి. అందుకు అతను వేసిన కొన్ని డిజైన్స్ మొత్తం కూడా ఆఫీసులో ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఆఫీస్ని ఈరోజు తగలబెట్టేపోతున్నావు, ఇంకా నీతో మాకు పని లేదు అని అంటూ అనామిక అయితే సందీప్ని అక్కడి నుంచి పంపించేస్తుంది. సందీప్ అక్కడికి రాగానే అక్కడికే కావ్య కూడా వస్తుంది. ఏంటిదంతా అని నిలదీస్తూ ఉంటుంది. ఓ మొగుడిని వదిలేసిన కావ్య వచ్చావా అని అడుగుతూ ఉంటే, ఏమనుకుంటున్నావు నువ్వు, అసలు మొగుడిని వదిలేసిన కావ్య ఏంటి అని చంప పగలగొడుతుంది కావ్య అయితే అనామికది. అప్పుడే ఇక సామంత్ అయితే నువ్వేంటే నాకు కాబోయే భార్యనే కొడతావా అని సామంత్ అనంగాల్ని సామంత్ చంప కూడా పగలగొడుతుంది. మీరు చేసిన కుట్ర మొత్తం తెలుసుకున్నాను, ఇప్పుడే వెళ్ళి నా భర్తకి మీ గురించి చెప్పేస్తాను, మిమ్మల్ని ఇద్దరినీ కూడా అరెస్ట్ చేయిస్తానని కావ్య కోపంగా వెళ్ళబోతుండగా అప్పుడే కావ్యని తల మీద కొట్టి కిడ్నాప్ అయితే చేయిస్తుంది అనామిక. చేయించిన తర్వాత రేపింగ్ రాజ్ ఆఫీస్ని తగలబెట్టేది అని అంటూ అనామిక అయితే మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే కావ్య ఇంకా ఇంటికి రాదు. కావ్య ఇంటికి రాకపోవడంతో కళ్యాణ్కి ఫోన్ చేస్తుంది కనకం. అప్పుడే కళ్యాణ్ అయితే, కళ్యాణ్ కావ్య ఎందుకో ఇంకా ఇంటికి రాలేదు, మాకేదో భయమేస్తుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా కళ్యాణ్ అయితే వెంటనే ఈ విషయాన్ని రాజుకైతే చెప్తాడు. తను ఏమైపోతే నాకు అనవసరం అని అంటూ ఉంటే, అదేంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు, వదిన నీ కోసం ఎంత తప్పిస్తుందో తెలుసా అని అడుగుతూ ఉంటే, అవన్నీ కూడా అందరి ముందు నటించే మాటలురా, తను నా గురించి తప్పించడం ఏంటి, అది ఎప్పటికి కూడా జరగదు, నన్ను
బిజినెస్ పరంగా దెబ్బ కొట్టాలని ఆ సామంత్తో చేతులు కలిపింది అని అంటూ ఉంటే, లేదన్నయ్య, ఆ సామంత్తో చేతులు కలిపింది మన వదిన కాదు, అనామిక సామంత్ని పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి చేసుకొని మన కంపెనీని 2వ స్థాయికి, వాళ్ళకన్నా కింద స్థాయికి తీసుకురావాలని తను కుట్ర చేస్తుంది అని అంటూ ఉంటాడు. కళ్యాణ్ అయితే ఇప్పుడు వదిన ఆ నిజం తెలుసుకొని తను డిజైన్స్ అమ్మిన అతని దగ్గరికి నిలదీయాలని వెళ్ళింది. కానీ వదిన తిరిగి రాలేదు. అతను మళ్ళీ వదిన ఏం చేశాడని భయమేస్తుంది అని అంటూ ఉంటే, అప్పుడే ఇక రాజ్ అయితే కోపంగా అనామిక దగ్గరికి వెళ్తాడు. అలా అనామిక దగ్గరికి వెళ్ళేసరికి ఇంతలో సామంత్ అయితే తన వాళ్ళకి చెప్తాడు రాజు ఆఫీసుని కాల్ చేయమని. ఇక రాజు అనామిక దగ్గరికి వచ్చి, ఏది నా భార్య ఏది అని అడుగుతూ ఉంటాడు. నీ భార్య మా దగ్గర ఎందుకుంటుంది అని అనామిక చెప్తూ ఉంటుంది. మర్యాదగా చెప్పు, నా భార్య ఇక్కడికే వచ్చిందని ఇన్ఫర్మేషన్ ఉంది, చెప్పు, నా భార్యని ఏం చేసావు అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక అనామిక అయితే నీ భార్యని దాచిపెట్టాల్సిన అవసరం మాకు లేదు అని అంటూ ఉంటుంది. ఇంతలో ఇక కావ్య అయితే నోటికి ఉన్న ప్లాస్టర్ని తీసుకొని అప్పుడే గట్టిగా తన తలతోనే డోర్ని బద్దలు కొట్టడం చేస్తుంది. అప్పుడే ఆ డోర్ సౌండ్ విన్న రాజు అయితే వెంటనే డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ అయితే లాక్ తీస్తాడు. తీయంగానే కావ్య ఉంటుంది. కావ్యని చూసి రాజు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. నా భార్యని కిడ్నాప్ చేస్తావా అంటూ అనామికని చంప పగలగొడతాడు. అనామికని చంప పగలగొట్టి, ఇంకోసారి నా కుటుంబం జోలికి వచ్చావంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు అని అంటూ ఉంటే, అప్పుడు ఇక రాజుకైతే ఫోన్ వస్తుంది. ఇక రాజుకి ఫోన్ వచ్చి ఆఫీస్ ఇలాగా మంటల్లో తగలబడిపోతుంది అని అనేసరికి రాజు ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? రేపటిలోగా నీ 100 కోట్ల ప్రాజెక్టుకి డిజైన్స్ ఇవ్వకపోతే ఆ 100 కోట్లు నువ్వే కట్టాలి. అప్పుడు నీ కుటుంబం, నువ్వు మొత్తం ఆస్తిపోయి రోడ్డున పడతారు అని సామంత్ అనామిక నవ్వుతూ చెప్తూ ఉంటారు. అప్పుడే ఈ స్పృహలోనే ఉన్న కావ్య అయితే అదంతా వింటుంది. ఇక రాజా బయటికి వచ్చేస్తాడు. వచ్చిన తరువాత కావ్య అయితే నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి అంటుంది. కావ్యని ఇంటికి దగ్గర డ్రాప్ చేసి రాజు అయితే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత రాజుని చూసి అపర్ణ, ఏంటి రాజు అలా ఉన్నావంటే, అయిపోయింది మమ్మీ, మొత్తం అయిపోయింది అని అంటూ ఉంటాడు. ఏమైపోయింది అని అనగానే, ఏం లేదు మమ్మీ, అసలు ఏం జరిగిందో తెలుసా నీకు అని అడుగుతూ ఉండగా, ఏంటో చెప్పు అని అపర్ణ అంటుంది. మన ఆఫీస్ని రౌడీ వాళ్ళు కాల్ చేశారు. దాంట్లో ఇంపార్టెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి. రేపే క్లయింట్స్ వస్తే ఆ డిజైన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాంటిది ఇప్పుడు ఆ డిజైన్స్ లేకపోతే వాళ్ళకి మనం 100 కోట్లు కట్టాలి అని అంటూ ఉంటే, మన ఆస్తిని మొత్తం వదిలేసుకోవాలన్నమాట. తాతయ్య నీ చేతిలో బాధ్యత అప్పచెప్పిన దగ్గర నుంచి కూడా నువ్వు ఇలాగే బాధ్యతారహితంగానే చేస్తున్నావు అని అంటూ ఉంటుంది రుద్రాణి. అప్పుడే ఇక అందరూ కూడా చాలా దిగులు పెట్టుకుంటూ ఉంటారు. ఇన్ని రోజులు నేను కష్టపడి కట్టిన ఈ స్వరాజ్ కంపెనీ పేక మేడలా కూలిపోతుందా అని అంటూ సీతారామయ్య బాధపడుతూ ఉంటాడు. ఉదయం అవుతుంది. ఉదయం అవ్వంగానే ఇక ప్రాజెక్టు విషయంతో క్లయింట్స్తో మాట్లాడడానికి కావ్య అయితే వస్తుంది. కావ్య రావడం చూసి వెంటనే రాజుకి ఫోన్ చేస్తారు అక్కడ వాళ్ళు. అప్పుడే రాజు కావ్య గురించి ఆఫీస్కి వెళ్ళేసరికి తనైతే వంట ప్రిపరేషన్ మొత్తం కూడా పూర్తి చేస్తుంది. అలా పూర్తి చేయడంతో రాజు అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఇక రాజు పరువు నిలబెట్టిందని కావ్యని హద్దుకొని, నన్ను క్షమించు, ఇన్ని రోజులు నిన్ను గుర్తించలేకపోయాను అని క్షమాపణ అడుగుతూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసే